హాయ్, అందరికీ నమస్కారం. మా ఇంట్లో ప్రతి శుక్రవారం భక్తి శుభ్రతతో రోజు ప్రారంభమవుతుంది. ఈరోజు మా శుక్రవారం పూజా విధానాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడికి నమస్కారం చేసుకొని నీళ్లు తాగి బ్రష్ చేసుకొని నా రోజును ప్రారంభిస్తాను. మనం రోజు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా ప్రారంభించడం నాకు అలవాటు. ఆ తర్వాత ఇంటి ముందు రోడ్డుని శుభ్రంగా తుడుచుకొని శుభ్రంగా కడిగి అందంగా ముగ్గు వేశాను. శుభ్రమైన ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పెద్దలు నమ్ముతారు. ఆ తరువాత నేను ఫ్రెష్ అయ్యి ఇల్లు మొత్తం దుమ్ము తుడిచాను. శుభ్రంగా తుడిచి నీట్ అండ్ క్లీన్గా ఉన్న ఇల్లుని చూస్తే మన మనసుకు ఎంతో ప్రశాంతంగానూ ఉంటుంది, మైండ్కి పాజిటివ్ ఫీల్ని కూడా ఇస్తుంది. ఆ తర్వాత గ్యాస్ స్టవ్, పూజా గది, తులసి కోటను పూర్తిగా శుభ్రం చేశాను. పూజ చేసే ముందు ఇవన్నీ శుభ్రంగా నీట్గా క్లీన్గా ఉండేలా నేను ఎప్పుడూ చూసుకుంటాను. తరువాత పూజకు అవసరమైన పాత్రలు, సామాన్లు అన్నీ బాగా కడిగి సిద్ధం చేసుకున్నాను. పూజా సామాన్లు తోముకోవడానికి ఒక మంచి చిట్కా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చింతపండు, ఉప్పుతో మీరు పూజా సామాన్లు తోమితే చాలా తెల్లగా మెరుస్తాయి. చిన్న పని అయినా భక్తితో చేసే ఏ పని అయినా ఇది పూజలో భాగమని నేను నమ్ముతాను. అన్నీ సిద్ధమైన తరువాత గ్యాస్ స్టవ్కి, పూజా మందిరానికి, తులసి అమ్మవారికి పసుపు, కుంకుమ, బియ్యం పిండితో ముగ్గు అని బొట్టు పెడతాను. ఇలా చేయడం అన్ని సైడ్లు ఏమో నాకు తెలియదు, కానీ మా పల్లెటూరులో అయితే ఒక ఆచారంగా నమ్ముతారు. ఆ తరువాత పూజా గదిని పూలతో అలంకరించి పూజలో పెట్టే చెంబులలో వాటర్ నింపుకొని పసుపు కుంకుమతో పూజ చేసే ప్రతి సామాగ్రికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని పసుపుతో చిన్న వినాయకుడిని చేసుకొని పూజలో పెట్టుకుంటాను. తర్వాత ఆ వినాయకుడికి ప్రసాదం సమర్పిస్తాను. తర్వాత దీపకుందుల్లో ఆయిల్ వేసి పూజకు సంబంధించిన అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను. తర్వాత తులసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాను. తులసి అమ్మవారి ఆశీర్వాదం ఇంటికి ఆరోగ్యం, సుఖశాంతిని తీసుకొస్తుందని పెద్దల నమ్మకం. తరువాత పూజా గదిలోకి వెళ్ళిన తర్వాత ముందుగా తీర్థం తీసుకొని భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి దీపం వెలుగులోనే అందరి జీవితాలు అంతా శుభం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెలిగించిన దీపం, అగరొత్తులో పెట్టిన ప్రసాదం ఈ ఎన్నాటికి నీరాజనాన్ని సమర్పిస్తాను. తరువాత పసుపుతో చేసుకున్న చిన్ని బొజ్జ వినాయకునికి పువ్వులతోనూ మన దగ్గర ఉన్న అక్షింతలతోనూ మనకు వచ్చినట్టు మనకు తోచినట్టు మొదటి పూజను వినాయకునికే చేస్తాను. తరువాత కుడివైపుకి 3 సార్లు తిరిగి శిరస్సు వంచి ఆ దేవునికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటాను. తరువాత అమ్మవారికి ఇంట్లో అగ్గితో సాంబ్రాణి ధూపాన్ని చూపిస్తాను. చివరిగా అమ్మవారికి హారతి పాటను పాడుతూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి ఎప్పుడు హారతి ఇచ్చినా ఈ శ్లోకాన్నే నేను ప్రార్థిస్తాను. అమ్మవారికి హారతి ఇచ్చేసి నీరాజనం సమర్పించి ఆ హారతిని నేను కళ్ళకు అద్దుకొని నమస్కారం చేసుకొని పూజను కంప్లీట్ చేస్తాను. ఆ హారతి తీసుకొని వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి హారతి వాళ్ళకు కూడా కళ్ళకు అద్దించుకోలే చేసుకొని వచ్చి దేవుడి గదిలో పెట్టేస్తాను. ఫ్రైడే మై పూజ కంప్లీట్. ప్రతిరోజు పూజ మ్యాక్సిమం 6:30-7 లోపు కంప్లీట్ చేసుకుంటాను. ఈలోపు మా పాపను లేపి తనకి స్నానం చేయించి పూజ గదిలోకి వచ్చి దండం పెట్టిస్తాను. ఇదే మా ఇంట్లో ఈరోజు శుక్రవారం పూజా విధానం. మీ అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్, ఫ్యామిలీ పూజా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.